హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సుమంత్ లేటెస్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం డైలీ యూజ్ చేసే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఏజియో ఎక్స్ట్రా చార్జెస్ చేస్తున్నాయి కస్టమర్స్ దగ్గర. అది కూడా ఆర్డర్ చేసే ముందు. కానీ మనలో ఎంతమందికి తెలుసు వాటి కోసం? ఈ అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో కూడా కస్టమర్స్ దగ్గర ఎక్స్ట్రా ఫీజెస్ అండ్ చార్జెస్ వసూలు చేసుకుంటున్నారు. నేను కూడా ఈ చార్జెస్ ఆర్డర్ చేసినప్పుడు పే చేస్తున్నా ప్రతిసారి కూడా. ఈవెన్ ప్రీమియం అండ్ గోల్డ్ మెంబర్ అయినా సరే వాళ్ళకి కూడా కొన్ని చార్జెస్ పడుతున్నాయి. నేను అబ్జర్వ్ చేసిన కొన్ని థింగ్స్ మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు వీడియోలో. సో, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఒక్కొక్క చార్జెస్ గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ యాప్ ఎంతెంత చార్జ్ చేస్తున్నాయో. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇంక మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఫ్లిప్‌కార్ట్‌తో స్టార్ట్ చేద్దాం. ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రా చార్జెస్ వస్తున్నాయి. అందులో ఫస్ట్‌ది సెక్యూర్డ్ ప్యాకింగ్ ఫీ. మనం ఆర్డర్ చేస్తే ఎక్స్ట్రా ₹10-90 వరకు ఛార్జ్ చేస్తుంది ప్రొడక్ట్ బట్టి. ఫ్లిప్‌కార్ట్ సేఫ్ ప్యాకేజింగ్ గ్యారంటీ ఇస్తుందని చెప్తుంది. కానీ అది ఎంతవరకు నిజమో మరి నాకు తెలీదు. బట్ ఇది మ్యాండేటరీ కాదు. ఆప్షనల్‌గా ఇవ్వాలి. యూజర్‌కి ఆర్డర్ చేసే ముందు ఒక ఆప్షన్ లాగా ఇవ్వాలి. కానీ ఇది ఇన్‌బిల్ట్‌గా అందరి చేత పే చేస్తున్నారు. అండ్ సెకండ్‌ది ప్లాట్‌ఫార్మ్ ఫీ. అంటే ఫ్లిప్‌కార్ట్ యాప్‌ని యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఫీ అన్నమాట. సో, ఇది ₹5 నుంచి 50 వరకు పర్ ప్రొడక్ట్ ఛార్జ్ చేస్తారు ఇది కూడా. సడెన్‌గా ప్రతి ప్రొడక్ట్‌కి అప్లై అయిపోతుంది ఇది. అండ్ థర్డ్‌ది క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే ఎక్స్ట్రా ₹7 నుంచి ₹10 వరకు ఛార్జ్ చేస్తారు. సో, మనల్ని ఫోర్స్ చేస్తున్నారు ఆన్‌లైన్ పేమెంట్ వాడమని క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా. ఫోర్త్ వన్ హ్యాండ్లింగ్ ఫీస్. అంటే ఇది కూడా ఒక ₹10 నుంచి ₹100 వరకు ప్రొడక్ట్ సైజ్ బట్టి ఛార్జ్ చేస్తారనమాట. కొన్ని కొన్ని ఐటెమ్స్‌లో అయితే చెకౌట్ పేజ్‌లో మాత్రమే కనిపిస్తది ఇది. ఇంకొకటి రిటర్న్ చార్జెస్. సో, ఇన్ని చార్జెస్ కలెక్ట్ చేస్తుంది ఫ్లిప్‌కార్ట్ మనకు తెలియకుండా. అండ్ మీరు క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్‌తో మీరు ఏదైనా పెద్ద ప్రొడక్ట్ పర్చేస్ చేస్తే దానికి కూడా ఇంటర్నెట్ ఛార్జింగ్ ఫీజ్ అని చెప్పి దానికి కూడా తీసుకుంటారు. ఫ్లిప్‌కార్ట్‌లోనే కాదు మిగతా చాలా యాప్స్‌లోని కస్టమర్స్ దగ్గర ఎక్కువ మనీ దోచుకుంటున్నాయి ఇంకా ఈ యాప్స్ అనేవి. అందులో మన ఫేవరెట్ స్విగ్గీ, జొమాటో కూడా ఉంటాయి ఇందులో. ఇందులోని డెలివరీ చార్జెస్ ఉంటాయి పక్కాగా. అబోవ్ 10 కిలోమీటర్స్ ఆర్డర్ చేస్తే మీరు జొమాటో గోల్డ్ అయినా సరే, స్విగ్గీ వన్ మెంబర్ అయినా సరే ఎక్స్ట్రా చార్జెస్ అనేవి పే చేయాలి. పీక్ అవర్స్‌లో కానీ, మిడ్ నైట్స్ కానీ ఆర్డర్ పెడితే మాత్రం ఆర్డర్‌కి 20-50% ఎక్కువ తీసుకుంటాయి మన దగ్గర నుంచి. డిస్టెన్స్ బట్టి కూడా ఛార్జ్ చేస్తాయి. సెకండ్‌ది ప్యాకింగ్ ఫీజ్. ప్రతి రెస్టారెంట్‌కి సెపరేట్‌గా ప్యాకింగ్ ఫీజ్ అనేవి ఉంటాయి. కొన్ని స్క్రీన్ షాట్స్ పెడతాను. మీరే చూడండి. నా యాప్‌లోని నా మొబైల్‌లో చూసిన రేట్స్ ఇవన్నీని. వాళ్ళు ప్యాకింగ్ చేస్తే ఫుడ్ మనం అనేది చార్జ్ అనేది పే చేయాలన్నమాట. అది కూడా డోమినోస్, కేఎఫ్‌సి ఇలాంటి వాటిల్లో అయితే ఇంకా ఎక్కువ ప్యాకింగ్ ఫీస్ తీసుకుంటాయి. దీనికి తోడు ఇక్కడితో అవ్వలేదు. ఇంకా జీఎస్టీ వేస్తారు. దాంతో పాటు ప్లాట్‌ఫార్మ్ ఫీస్ కూడా వేస్తారు స్విగ్గీ, జొమాటోలో. ఇది ఒక ₹2 నుంచి ₹8 వరకు పడతది ప్రతి ఆర్డర్ మీద సరే. ఇవన్నీ మనకు తెలిసే మనం ఆర్డర్ చేస్తాం. ఎందుకంటే ఇవి ప్రతి ఆర్డర్ సెక్షన్‌లోని కనిపిస్తాయి. ఇంకా మిగతా యాప్స్ ఉన్నాయి కదా! ఏజియో, జెప్టో, బ్లింకిట్, జియో మార్ట్‌లో కూడా మనకి ఎక్స్ట్రా చార్జెస్ అనేవి పడతాయి. రిటర్న్ షిప్పింగ్ ఫీజ్ అని, డెలివరీ చార్జెస్ అని, కన్వీనియన్స్ ఫీజ్ అని, క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే వాటికి కూడా ఎక్స్ట్రా చార్జెస్ అనేవి పే చేస్తున్నాం. వీటన్నిటితోని మనం కంపేర్ చేస్తే అమెజాన్ అనేది కొంచెం బెటర్. దీనికి ఏదో నేను సపోర్ట్ చేస్తున్నాను, ఫేవర్ చేస్తున్నానని కాదు కానీ, ఇది కొంచెం బెటర్ మిగతా యాప్స్‌తో కంపేర్ చేస్తే. ప్రైమ్ యూజర్స్‌కి ఫ్రీ డెలివరీ ఉంటది. వన్ డే డెలివరీ ఉంటది. యూజువల్‌గా డెలివరీ చార్జెస్ ఉంటాయి బిలో 500కి. నాన్ ప్రైమ్ యూజర్స్ అయితే వాళ్ళకైతే చార్జెస్ ఉంటాయి కొన్ని. అండ్ రిటర్న్ పాలిసీస్‌లో కూడా ఫ్రీయే ఇందులోని. కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది మిగతా యాప్స్‌తో కంపేర్ చేస్తే. మీరే చెక్ చేయండి మీ మొబైల్‌లో కొన్ని. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? మీరు కానీ అబోవ్ 50,000 మొబైల్స్, యాపిల్ ఫోన్స్ కానీ వాడుతూ ఉంటే మాత్రం ఒకసారి మీ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్స్‌తోని సేమ్ యాప్‌ని ఓపెన్ చేసి, సేమ్ ప్రొడక్ట్‌ని కార్ట్‌లో పెట్టి ఒకసారి ప్రైజెస్ అనేవి చెక్ చేయండి. స్విగ్గీ, జొమాటోలో కానీ, ఊబర్ కానీ, ఓలాలో కానీ ఒకసారి ప్రైజెస్ అనేవి చెక్ చేయండి ఒకసారి. మీకు పేమెంట్ హిస్టరీలో మీకు చూపిస్తది క్లియర్‌గాన. ఆండ్రాయిడ్ ఫోన్‌లోనే ఒక రేట్ చూపిస్తది. యాపిల్ ఫోన్‌లో అయితే ఇంకోలా చూపిస్తది. ఆండ్రాయిడ్ యూజర్స్‌కి తక్కువ చూపిస్తది. యాపిల్ యూజర్స్‌కి అనేది ఎక్కువ రేట్ అనేది చూపిస్తది. ఇది ట్విట్టర్‌లో కూడా పెద్ద రచ్చ అయిపోయింది ఈ టాపిక్ మీద. అండ్ ఇంకొకటి యాప్స్‌లో మాత్రం ఈ చార్జెస్ అన్ని నార్మల్‌గా చూపిస్తుంది కానీ, కస్టమర్స్ దగ్గర ఎక్స్‌ట్రాగా డబ్బులు తీసుకుంటున్నారు వీళ్ళు మాత్రం. ఎక్కడో మనకి ఆఫర్స్ అని, కూపన్స్ అని, డిస్కౌంట్స్ అని చూపించి ఈ ఎక్స్‌ట్రా చార్జెసే కట్ అవుతాయి మనకి. మెయిన్ చార్జెస్ అనేవి అలానే ఉంటాయి మనకి. ఇంకా డబల్ అయినా చేస్తారు. మనం డబల్ పెట్టినా, త్రిబుల్ పెట్టినా మనం అనేది ఖచ్చితంగా కొంటాం. ఎందుకంటే మనం అలవాటయిపోయాం కాబట్టి ఇలాంటి వాటికి. ఇవి బిజినెస్ టాక్టిక్స్ అనమాట. కూపన్స్, ఆఫర్స్ అని పెట్టి మనల్ని టెంప్ట్ చేస్తారు. సో, మీకిప్పుడు కొన్ని టిప్స్ చెప్తాను. ఇవి ఆర్డర్ చేసే ముందు కానీ మీరు ఫాలో అయితే గనక ఈ హిడెన్ చార్జెస్ నుంచి ఒక 50% అనేది తగ్గించుకోగలరు. సో, మనం స్మార్ట్ షాపింగ్ చేయాలి. అందులో ఫస్ట్ థింగ్
సేల్స్ టైమ్‌లో క్యాష్ ఆన్ డెలివరీని అవాయిడ్ చేయండి. బ్యాంక్ ఆఫర్స్ కానీ, కార్డ్ ఆఫర్స్ కానీ, యూపీఐ క్యాష్ బ్యాక్స్ లాంటివి ఉంటాయి ప్రతి అకౌంట్‌కి కూడా. అవి మనం అప్లై చేసుకోవాలనమాట. వాటి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి అప్లై చేసుకోండి. సెకండ్‌ది డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో కంపేర్ చేయండి. ఒక ప్రొడక్ట్ అనేది ఫ్లిప్‌కార్ట్‌లో 500 ఉంటే అది టాటా న్యూలో కానీ, అమెజాన్‌లో కానీ, జియో మార్ట్‌లో కానీ కంపేర్ చేసుకోండి. ఎందులో మీకు బెస్ట్ ప్రైస్ కనిపిస్తే అందులోనే ఆర్డర్ చేయండి. కొన్ని ప్రొడక్ట్స్ అయితే కొన్ని వాటిలో ఫ్రీ డెలివరీ ఉంటాయి. కొన్నిటికి చార్జెస్ చేస్తారు. కొన్నిటికి ఎక్స్‌ట్రా టాక్స్‌లేస్తారు. ఎందులో అయితే మీకు తక్కువగా వస్తుందో అందులోనే ఆర్డర్ చేసుకోండి. ఇంకొకటి అమెజాన్ ప్రైమ్ కానీ, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కానీ, ఏజియో గోల్డ్ మెంబర్‌షిప్స్ కానీ, ఏవైతే మెంబర్‌షిప్స్ ఉన్న అకౌంట్స్ ఉంటాయో వాటిలైతే మీకు తక్కువగా వస్తుందో అందులోనే ఆర్డర్ చేసుకోండి. ఇంకొకటి అమెజాన్ ప్రైమ్ కానీ, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కానీ, ఏజియో గోల్డ్ మెంబర్‌షిప్స్ కానీ, ఏవైతే మెంబర్‌షిప్స్ ఉన్న అకౌంట్స్ ఉంటాయో వాటి నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మాక్సిమం చార్జెస్ అనేవి కొంచెమైనా రెడ్యూస్ అవుతాయి మనకి. ఇంకొకటి రిటర్న్ పాలిసీలు బాగా చదవండి. ఎక్స్‌చేంజ్ కానీ, రిటర్న్ కానీ పాలిసీలు ఉన్నాయా లేదా మీ ప్రొడక్ట్స్‌కి అవి చెక్ చేయండి. ఎందుకంటే రిటర్న్ ఫీజులు కూడా అప్లై అవుతాయి కొన్ని కొన్ని సార్లు. సో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చితే గనక ఒక లైక్ చేయండి. ఇంకా అవేర్‌నెస్ పెంచాలంటే వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొస్తాను.